వాక్యం ఏంటంటే మనము దేవుని చిత్తము చెయ్యాలి. ఆమేన్. నేను దేవుని చిత్తము సంపూర్ణంగా జరిగిస్తున్నాను అని ఎవరికి తెలవాలి? ఎవరికి తెలవాలి? మనకెట్లా తెలుస్తుంది? ఎస్ 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 మనం మనస్సాక్షికి తెలవాలి. దేవునికి స్తోత్రం. నేను సంపూర్ణంగా దేవుని చిత్తము చేస్తున్నాను, దేవుని చిత్తములో బ్రతుకుతున్నాను. నా మనసు దేవుని చిత్త ప్రకారం ఉన్నది, నా తలంపులు దేవుని చిత్త ప్రకారం ఉన్నది, నా మాట దేవుని చిత్త ప్రకారం ఉన్నది, నా ఆలోచన దేవుని చిత్త ప్రకారం ఉన్నది అని మన మనస్సాక్షి మనకు ధైర్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. వైరు ఎక్కడ కనెక్షన్ ఊడిపోయింది అంటే ఈ దిల్సన్ దగ్గర ఒక మీటర్ ఉంటది, అది ఇట్లా పెడితే ముళ్ళు ఇట్లా వస్తుంది. ఉందా మీటర్? మన బ్రతుకు మీటర్ పెట్టాడు. ఏంటి అది? మనస్సాక్షి. స్తోత్రం. మనస్సాక్షికి కల్మషం తోసిందంటే ఆ దినం మనశ్శాంతి ఉండదు. తప్పిదము చేశాం, అనరాని మాట అన్నాం, వెళ్ళరాని చోటుకి వెళ్ళాం, మనస్సాక్షి మనల్ని గద్దించింది. కనుక మనస్సాక్షి గద్దించిన ఆదినమున, మనస్సాక్షికి బాధ కలిగిన ఆదినమున, మనస్సాక్షికి కల్మషము తోసిన ఆదినమున మన మనసు శాంతి ఉండదు. ఎప్పుడైతే మనస్సాక్షి కల్మషం దోచకుండా బ్రతుకుతామో, జీవిస్తామో, నడుస్తామో, చేస్తామో అప్పుడు గొప్ప ధైర్యం. స్తోత్రం. కనుక చదవండి దేవుని బిడ్డలారా, 4:34 యోహాను సువార్త 4:34. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు. చూడండి, యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము చేయుటయే ఆయన పని. ఆయన పని. స్తోత్రం. దయగల తండ్రి, మరోసారి నీ పాదాల దగ్గరకు వచ్చాం. మాతో మాట్లాడండి. నా నోట నీ మాటల నుంచి నీ బిడ్డలతో మాట్లాడండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య అంటున్న మాట ఏమిటంటే, వారిని చూసి అంటున్న మాట ఏమిటంటే, ప్రజలను చూసి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నన్ను పంపిన వాని చిత్తము చేయటయే ఆయన పని. నాకు ఆహారం అదే. స్తోత్రం. దేవుని యేసయ్యకి ఆహారం అయితే ఆయన చిత్తము చేయటయే ఆహారం. ఆయన చిత్తము చేయటయే ఆయనకు సంతోషం. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏమిటి? కుమారుడు భూమి మీదకి వెళ్ళాలా, కుమారుడు భూమి మీదకి వెళ్ళాలా, కొంతకాలం సూచక్రియలు చేయాలా, కొంతకాలం మహత్కార్యాలు చేయాలా, కొంతకాలం అద్భుతాలు చేయాలా, కొంతకాలము నన్ను, తండ్రినైన నన్ను, భూమి ఆకాశములు సృష్టించిన నన్ను తనలో నుండి బయలుపరచాలా. అది తండ్రి ఆశ. స్తోత్రం. తండ్రి ఆశ సంపూర్ణంగా దేవుని నెరవేర్చాడు. యేసయ్య నెరవేర్చాడండి. ఏంటి తండ్రి ఆశ? ఏంటి? తుణీకరించబడాలా, వెలివేయబడాలా, ఉమ్మి వేయబడాలా, తలకు ముళ్ళ కీటం పెట్టబడాలా, 3 మేకులు కొట్టబడాలా. కనుక తండ్రి చిత్తము సంపూర్ణంగా చేయడానికి లోకానికి వచ్చాడు. తండ్రి చిత్త ప్రకారమే శ్రమ అనుభవించాడు. తండ్రి చిత్త ప్రకారమే కొట్టబడ్డాడు. తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చాడు. మనము దేవుని చిత్తము చెప్తున్నామా?
దేవుని చిత్తములో బ్రతుకుతున్నాము, దేవుని చిత్తములో నడుస్తున్నామా, దేవుని చిత్త ప్రకారమే మాట్లాడుతున్నామా, దేవుని చిత్త ప్రకారమే ప్రేమ కలిగి ఉన్నామా, దేవుని చిత్త ప్రకారమే అన్నిటిలో. స్తోత్రం. కొన్నిటిలో కాదు, అన్నిటిలో. కొందరు కొన్నిటిలో చేస్తారు, కొన్నిటిలో చేసి నేను సంపూర్ణ. ఒకడేమన్నాడు నేను వారమునకు చెప్పరు ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను కదా, నా రాబడి అంతట్లో దశభాగం ఇస్తాను, పరిచయని నీతి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకో యవనస్తుని దగ్గరికి వెళ్తే అతడు చిన్నప్పటి నుండే ధర్మశాస్త్రమును పాటిస్తున్నాడట. దేవుని చిత్తము చెయ్యాలంటే నీకు ఒకడు కొదవగా ఉంది, నువ్వు సంపూర్ణుడు కావాలంటే ఒకడు కొదవగా ఉంది. ఎప్పుడు సంపూర్ణులు అవుతారండి? లోకం మన మీద పెట్టుకొని. స్తోత్రం. దేవుని చిత్తములో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తములో బ్రతికే వారికి కష్టాలు ఉంటాయి, దేవుని చిత్తములో బ్రతికే వారికి ఇబ్బందులు ఉంటాయి, దేవుని చిత్తములో బ్రతికే వారికి, జీవించే వారికి, చేసే వారికి శత్రువు అనేక విధాలుగా పన్నాగం పన్నుతాడు. ఆమేన్. ఆయనే నువ్వు మనకు దేవుని చిత్తం చేయాలి. అనేకులు అంటారు, మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు ప్రార్థన చేస్తారు కదా, మీ దేవుడు గొప్పవాడు అంటారు కదా, ఈ శ్రమలు ఎందుకు, ఈ రోగం ఎందుకు, ఈ వ్యాధి ఎందుకు అంటే నేను చిత్తం చేస్తున్నాను కనుకని ఇలాంటి శ్రమలు. దేవునికి స్తోత్రం. అది యోగు చెప్పగలిగాడు, మనం కూడా చెప్పాలా. ఆమేన్. నీలాగా ఇచ్చని జీవితం జీవిస్తే నాకు కూడా ఏ రోగం ఉండదు, ఏ వ్యాధి ఉండదు, ఏ బాధ ఉండదు. నీతిమంతుల కలుగు ఆపత్తులు మనం అనేక శ్రమలను అనుభవించి పరలోకం వెళ్ళాలి. యేసయ్యనే మనకు మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ తండ్రి చిత్తము చేశాడు. ఇక్కడ రాయబడిన మాట చదవండి, కీర్తన 40 కీర్తన 8. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. స్తోత్రం. నా దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషం. మనుషులకు సంతోషం ఎప్పుడు ఉంటుందంటే, సంతోషాలు చాలా ఉన్నాయండి, సంతోషాలు అవన్నీ వాడిపోయే సంతోషాలు. కానీ వాడబారని సంతోషం ఒకటే, ఏంటి? దేవుని చిత్తము చేస్తే వాడబారని సంతోషం. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము చేస్తే ఎలిటి రాని సంతోషం. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదా, దేవా నీ చిత్తము చేయట నాకు సంతోషం. దేవుని చిత్తము చేస్తే సంతోషం, దేవుని చిత్తము చేస్తే ధైర్యం, దేవుని చిత్తము చేస్తే ఒక విధమైనటువంటి ఆనందం. దేవుని చిత్తములో కొనసాగేవారు ఎక్కడ భయపడరు, ఎక్కడ తల వంచరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చెప్తుండండి దైవజనుడు. దేవా నా దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషం. మనం ఎన్నిట్లో సంతోషిస్తాం? మంచి బట్టలు కుట్టించుకున్నప్పుడు సంతోషం,
మంచి ఫుడ్ తిన్నప్పుడు సంతోషం కదా, కొంచెము మేకప్ వేసుకున్నప్పుడు సంతోషం, కొంచెము ఈ ఏమంటారు వీటిని, అవి అయితే నాకు లేవు, అవి మంచిగా కట్ చేసుకున్నప్పుడు సంతోషం, అద్దం కాడికి వెళ్ళినప్పుడు సంతోషం కదా. ఇక మనకు లెక్కలేదండి, మనం రాసుకుంటే మన సంతోషాలు ఇంత లిస్ట్ అవుతాయి. కానీ దైవజనుడుకున్న సంతోషం ఏంటంటే, దేవా నీ చిత్తములు బ్రతుకుట, నీ చిత్తములు కొనసాగుట, నిన్ను ఆనందింపజేయుట, నీ నామాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి నేను శ్రమ అనుభవిస్తూ కూడా పాడుట నాకు సంతోషం. ఎన్ని బాధలలో వాడాడండి కీర్తనలు దావీదు, పాడిండాలి బాధలలో. మనం ఒక్కటన్నా రాశాను, ఒక్క కీర్తన రాశాను. నేను ఇట్లున్నప్పుడు నేను పాడిన కీర్తన ఒక్క కీర్తన లేదా, ధర్మవడి కీర్తన రాశాడు కదా. దొరికిండండి, దొరకక దొరికిపోయాడు. తప్పించుకునే ఛాన్సే లేదు. తప్పించుకునే ఛాన్స్ లేనప్పుడు సొల్లు కాల్చాడు. అంత సొల్లు ఎక్కడి నుండి వచ్చిందో సొల్లు కాల్చాడండి. మొత్తం ఎట్లొచ్చిందో నోట్లకి మొత్తం అంత మొత్తానికి తీశాడు. అంగి అంతా తడిసిపోయింది. జొల్లు పట్టుకపోయారు. ఇతడేనా నీ శత్రువు, అర్థం చేసేద్దాం ఇప్పుడు అని అంటే పిచ్చోని తీసుకొచ్చారు. చల్ వదిలేయండి. స్తోత్రం. పిచ్చోడు లెక్క గోడలు గిస్తుందట జొల్లు కార్చుకుంటా. పిచ్చోందే సారా, చల్ విడిచిపెట్టా. అప్పుడు కూడా కీర్తన రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన రాసుడే కాదు, ఏడ్చే వాళ్ళ ముందు కీర్తన వాడితే కూడా వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు. పొరపాటున ఏడ్చే వారిని ఆపదూడదు, దుఃఖం ఎక్కువ వస్తుంది కదా. ఏడ్చే వాళ్ళని ఎలా దావీదు చేసిన పని ఏమిటి? శ్రమలో ఉండి, ఇబ్బందులో ఉండి దేవునిలో సంతోషించాడు. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఎంత సంతోషం. దేవుని చిత్తములో కొనసాగితే ఎంత సంతోషం, దేవుని చిత్తము చెప్తే ఎంత సంతోషం. అది వర్ణించలేని సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములో రాయబడిన మాట ఉంది, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు సబితమ్మ మరి విల్సన్. ఈ ఇల్లుని బట్టి సంతోషించడం కాదు, కానీ ఇంట్లో ప్రార్థన జరుగుతున్న దాన్ని బట్టి సంతోషం. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, సంతోషం. మా ఇంట్లో దేవుని చిత్తము ప్రకటించబడుతుంది, సంతోషము, ధైర్యం. ఆమేన్. సంపదే దేవునికి మహిమ కలుగుతాయి. యేసయ్య చెప్పలే, మీ శరీరాన్ని చంపే వారికి భయపడతారు. ఇంతసేపు అట్లా చచ్చిపోతుంది శరీరం. 10 నిమిషాలు అనువైన దెబ్బ తగిలితే 2 నిమిషాలే. స్తోత్రం. నరికెత్తే 10 నిమిషాలే. కానీ యుగాలు దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఘనత, ఆ పరిపూర్ణతలకు వచ్చారా అమ్మా? నాలా నని అని వాడు ఉంటాడు. స్తోత్రం. అర్థమవుతుందమ్మా? అమ్మా అర్థమవుతుందా అని చెప్తా. నీకు అర్థమైపోయేట మనకు
సంతోషం అండి. నాకైతే సంతోషం. ఎవడన్నా తన్నినా సంతోషం, దేవునికి స్తోత్రం. ఎవడన్నా తిట్టినా సంతోషం. చాలా మంది తింటారండి. మన మెట్రో ఫెలోషిప్ లో మన ప్లాన్ వేసుకున్నారట. మన ఫెలోషిప్ ఆంధ్రేయులు పిలవాలి వాక్యాన్ని. మనం వాడ పెళ్లిలో ఉన్నాం. సేతు గారు ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేశాను నాకు తెలియదు. మిస్ కాల్ పడ్డది. సాగర్ కచ్చి మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా సంగతి మా ఈసీ మీటింగ్ లో మాట్లాడుకున్నాము. ఆంధ్రే పాస్టర్ గారిని దేవుని బిడ్డారా, దేవుని చిత్తము చెయ్యాలి. ఇక్కడ రాయబడిన మాట మనం చదివితే చక్కటి మాట కనబడుతుంది. మత్తయి సువార్త 6, 9, 10, 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. కాబట్టి మీరులాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం పరలోకమందు నెరవేరున్నట్లుగా భూమి అందు. ఎట్లా? నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని చిత్తము ఈ భూమి మీద నెరవేరాలి. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామము ఈ భూలోకములో మహిమపరచబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నువ్వు తరమబడుతున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడాలి. నువ్వు కొట్టబడుతున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడాలి. నువ్వు నిందించబడుతున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడాలి. నీ రోగం వ్యాధి వచ్చినప్పుడు దేవుని నామం మహిమపరచబడాలి. ఆమేన్. ఏం చదువుతున్నామంటే ఇక్కడ పరలోకమందు ఆయన చిత్తం ఏ విధంగా నెరవేర్చబడుతుందో, పరలోకమందు ఏ విధంగా దూతల ద్వారా మహిమపరచబడుతున్నాడో, పరలోకమందు దూతల ద్వారా ఏ విధంగా గణపరచబడుతున్నాడో, భూమి మీద నీ ద్వారా నా ద్వారా ఆ విధంగా దేవుడు మహిమపరచబడాలి. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ రావాలంటే మనం ఓర్చుకుంటే మహిమ వస్తుంది, మనం నిందించబడితే మహిమ వస్తుంది, మనం కొట్టబడితే మహిమ వస్తుంది కదా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తాన కారాము సాటి రమ్మనుచున్నాడు అని పాడుతుండగా ముగ్గురు వచ్చి తన్యారు, గట్టిగా తన్నీరు. మళ్ళా ఆనే నిలబడి పాడుతున్నాం. దేవునికి స్తోత్రం. అది పౌలుకున్నదండి. ఆ తెగింపు, ఆ సమర్పణ. పౌలు వెళ్ళిన ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో దేవుని నామం మహిమపరచబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకములో దేవుడు ఏ విధంగా మహిమపరచబడుతున్నాడో, దూతల ద్వారా దేవుడు ఏ విధంగా మహిమపరచబడుతున్నాడో, దూతల ద్వారా దేవుడు ఏ విధంగా కనపరచబడుతున్నాడో, దూతల ద్వారా దేవుడు ఏ విధంగా ఆరాధించబడుతున్నాడో, మన ద్వారా కూడా ఈ భూలోకములో తండ్రికి దేవునికి మహిమ కలగాలి. అది మన గురి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరుతూ నేను బ్రతుకుతాను, దేవుని మహిమపరుతూ నేను జీవిస్తాను, దేవుని మహిమపరుతూ ఆయన సాక్షిగా ఉంటాను. నాకు ఏ శ్రమ అయినా సరే, ఏ నిందైనా సరే, ఏ అవమానమైనా సరే అని తీర్మానం చేసుకున్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగా తీర్మానం చేసుకున్న వారి తలెంటికలన్నీ కూడా లెక్కించబడతాయి. ఆమేన్. మీరు అనొచ్చు, మీ తలెంటికలన్నీ లెక్కించబడితే మరి ఎందుకు ఊడిపోయినాయి? అన్ని ఊడిపోయినాయి కదా, బట్టతల అయిపోయింది కదా,
అదే నా ఆజ్ఞ లేని నీ తల ఎంటికలలో ఒక్కటి కూడా అంటే రాలిపోతున్నాయి అంటే ఆయన ఆజ్ఞ ఉందా లేదా? మరి నన్ను ఎలిషలాగా చెప్తాడేమో. దేవునికి స్తోత్రం. పరలోకములో దేవుని చిత్తం ఏ విధంగా కొనసాగుతుందో నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ సాక్ష్యము ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ విధేయత ద్వారా భూలోకములో దేవుని నామం మహిమ పరచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రాయబడ్డ మాట నేను ముగించబోతున్నాను. దేవునికి స్తోత్రం. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు ఎట్లా నెరవేరుతుంది? పరలోకములో ప్రకాశిస్తున్నటువంటి తేజస్సులో దేవుడున్నాడు, దూతలు ఉన్నారు. దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దీవ రాత్రములో ఆరాధిస్తున్నారు, కనపడుతున్నారు. మరి మనం ఇప్పుడు గంట అయితే తింటాం సోగిల, మళ్ళా తెల్లవారుజామున 8 గంటలకో అంచనా వేసుకుందాం. ఆమేన్. మన ఇంటిలో క్రమంగా బ్రతికితే బయట కూడా క్రమంగా బ్రతుకుతాం. ఆమేన్. ముగించబోతున్నాను దేవుని బిడ్డలారా. అందుకనే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. బయట మంచిగా బ్రతకాలంటే ఇంట్లో నేర్చుకోవాలి, సంఘంలో నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు చెప్తున్న మాటలు అని వాక్యం అంతా కూడా మీకు మీ బ్రతుకు హెచ్చరిక బోర్డు. నేను చక్కగా పోతా అంటే అంతే సంగతి. ఇప్పుడు రోడ్లకున్న లైట్లు పెట్టారు మంచిగా కదా, ఆ లైట్లు పడుతుంటే నిజంగా లైటేనా అనిపిస్తుంది. అది ఉద్దితే కాయలం. బండి దాటిపోతే మళ్ళా కనపడుతుంది, బండి ముందే లైట్లు కనపడుతాయి. ఈ వాక్యం అటువంటిది, అర్థం లాంటిది. నీకు డేంజర్ కాకుండా, స్తోత్రం, నీకు అపాయం రాకుండా, నువ్వు ఎక్కడ మూల తిరగాలో, ఎక్కడ స్టీరింగ్ దింపాలనో, ఎక్కడ కొంచెం తిరగ మీద కాలు ఉంచాలనో అదంతా కూడా వాక్యం నేర్పిస్తుంది. కొందరు ఉంటారు, నాకు ఏ బండి నడపరాదు, నాకెందుకు వాక్యం. నీ బ్రతుకు బండి. దేవునికి స్తోత్రం. నీ బ్రతికే బండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట చదవండి. మత్తయి సువార్త 18:14 ముగించబోతున్నాను. అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైన చూడండి, ఈ చిన్న వారిలో ఒక్కడు నశించిపోవుట, ఇక్కడికి వస్తున్న వారిలో ఒక్కరు నశించిపోవుట దేవుని చిత్తము కానే కాదండి. మనం నశించిపోవడం దేవుని చిత్తమా? నరకానికి వెళ్ళుట దేవుని చిత్తమా? స్తోత్రం. అయితే యేసయ్య భూమి మీదకి వచ్చిన ప్రయోజనం ఏముంది? ఎవరు నరకానికి వెళ్ళొద్దనే కదా ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని చిత్తం ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరు రక్షణ పొందాలి, అందరు పరలోకానికి వెళ్ళాలి. స్తోత్రం. ఏ ఆత్మ నశించుట దేవుని చిత్తము కాదు. అయితే మనం సులువుగా నశించుకో. మన బ్రతికి ఎట్లుంటదంటే, చాలా శ్రమ వచ్చినప్పుడు కిరోసిన్ పోసుకొని తలగబెట్టుకున్నట్టు ఉంటుంది. అది మనకు మనమే హాని చేసుకున్నట్టుగా, మనకు మనమే హత్య చేసుకున్నట్టుగా ఎన్నో హానికరమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయి. మన జీవితాన్ని, మన శరీరాన్ని ఏలుతున్నాయి, ప్రేరేపిస్తున్నాయి. అందుకని శరీర కోరికలను చంపేవారముగా ఉండాలి. న్యాయపతులలో చెంగరు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ములిగొన కర్రతో 600 మంది ఫిలిస్తీయులను చంపాడు. ములిగొన కర్ర
ములుగొన కర్ర అంటే ఏంటి? నాగలు దున్నేటప్పుడు పట్టుకునే కర్రనండి. ఇంత ఉంటుంది, సన్నగా ఇంత పొడవు ఉంటది. ములుగొన కర్రతో ఎంతమందిని? 600 మంది ఫిలిస్తీయులను చంపాడు కదా. మనకు తెలివి బాగానే ఉంటది, బలం బాగానే ఉంటది, జ్ఞానం బాగానే ఉంటుంది, బాగానే తింటాం, కానీ ఒక్క ఫిలిస్తీన్ని చంపం. మన బాడీలో, మన మనసులో ఎంతో మంది ఫిలిస్తీయులు ఉన్నారు. తిండిపోత్తనం ఒక ఫిలిస్తీయుడు, నిద్రపోత్తనం ఒక ఫిలిస్తీయుడు, మొండితనం ఒక ఫిలిస్తీయుడు, లోబడని స్థితి ఒక ఫిలిస్తీయుడు, మాట వినని స్థితి ఒక ఫిలిస్తీయుడు, దేవుని చిత్తము చెయ్యని ప్రతి 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 విషయంలో కూడా ఒక సేన, ఫిలిస్తీన్ల సేన. యేసు రక్తమే సేన అంటే ఎంత? కాదండి, సేనా దయ్యము అని అన్నారు. మనం చక్కగా ఏది దొరికితే అదే తింటాం, ఏది చెప్పితే అదే వింటాం. సేన అంటే ఎంత? 2000. సేన అంటే 6000 దయ్యాలు. ఎన్ని? సేనకు సంఖ్య ఎంత? 6000 అయితే ఒక సేన. 2000 కాదు, 6000కు ఒక సేన. కనుక 6000 దయ్యాలు ఉన్నాయి ఒక్కల్లో. కనుక ఈ 2000 పందులు చనిపోయినాయి కనుక 2000 దయ్యాలు, 2000 కాదు, 2000 పందులు చనిపోయినాయి కనుక 6000 దయ్యాలు. అంటే ఒక్కొక్క పందిలో 3 త్వరపడ్డాయి. ఒక్క పందిలో 3 త్వరపడ్డాయి. అందుకని అంత హఠాత్తుగా వచ్చినాయి. చెప్పమంటారా? ఒక దయ్యము పందిలో 3 దయ్యాలు జ్వరపడితే ఒక దయ్యం ఏం చేసిందంటే సముద్రములోకి ఉరికిపిచ్చింది. ఇంకో దయ్యం ఏం చేసిందంటే ఊపిరెళ్ళకుండా చేసింది. ఇంకో దయ్యం ఏం చేసిందంటే చంపేసింది. 3 పనులు చేసినాయి. స్తోత్రం. అర్థమవుతుందా? కనుక సేన అంటే 6000 దయ్యాలు. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్యక నశించిపోతే చాలా బాధపడుతుందండి దేవుడు. కనుక సేన దయ్యం పట్టిన వాడు నశించద్దనే. స్తోత్రం. అక్కడికి వెళ్ళాడండి. ఏ మూలన ఎవరు నశించిపోతుందో మన దేవునికి బాగా తెలుసు. ఆయన ఆలోచనలే గుర్తుపట్టేవాడు. నీ హృదయం ఏం తలంచుకున్నావో అది దేవునికి తెలుస్తుంది. పేతురు బయటికి వెళ్ళాడు. వాళ్ళు ట్యాక్స్ అడిగారు, ఏం మీ సేవకు, మీ బోధకుడు కట్టడా? ఇంట్లో వంగని పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు, మనం కూడా కట్టాలి నా ట్యాక్స్. ఆయన తెలిసింది. ఇక్కడ బయట మాట్లాడింది యేసయ్యకు తెలిసింది. అయితే ఇల్లు గాలి ఒక షాప్ వస్తుంది, ఒక షేకేం ఉంటుంది, నోరు తెరవని, నీకు సగం నాకు సగం కట్టేసి అభ్యంతరం ఎందుకు? స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చెయ్యం, దేవుని చిత్తములో బ్రతకండి. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు, దేవుడు మీ అక్కర తీస్తాడు, దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు, దేవుడు మీకు అండగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీ సవాలు ఎట్లుంటుందో తెలుసా? దేవుని చిత్తము చేస్తున్నప్పుడు 10,000 మంది దండెత్తి వచ్చినను, నా మీదకి వచ్చినను, నేను భయపడను.
స్తోత్రం. 3 సార్లు కరోనా వైరస్ వచ్చింది. ఒక టాబ్లెట్ లేదు, ఏం లేదు. తెలుసా? ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తములో బ్రతుకుదాం, దేవుని చిత్తము చేద్దాం. 10 ఏళ్ళు బ్రతికిన నందిగా 4 రోజులు బ్రతికితే చాలండి. 4 రోజులు 10 ఏళ్ళు బ్రతికితే ఫలితమే. 10 ఏళ్ళు నంది 4 రోజులు బ్రతికితే చాలు. స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట చెప్పండి, నేను ముగిస్తున్నాను. చూసి నన్ను పంపిన వాని చిత్తం. స్తోత్రం. నిన్ను పుట్టించిన వాని చిత్తం, నీకు జీవం పోసిన వాని చిత్తం, నిన్ను పోషిస్తున్న వాని చిత్తం, నీకు ఊపిరిచ్చిన వాని చిత్తం. ఆయన చిత్తమే నువ్వు చెయ్యాలి. ఆయనను యేసయ్య పంపబడ్డాడు గాని నువ్వు ఎన్నుకోబడ్డావు, నువ్వు పిలువబడ్డావు, నువ్వు సొత్తుగా మార్చబడ్డావు, నీ పాపములు క్షమించబడ్డాయి. అందుకు ఆయన చిత్తము చెయ్యాలి, ఆయన చిత్తము చొప్పున నడవాలి, ఆయన చిత్తములో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, నీ చిత్తము చేయట నాకు ఈ భూమి మీద నా బ్రతుకులో నాకు సంతోషం. స్తోత్రం. నీ చిత్తము చేయట నాకు సంతోషం. పరలోకమందు దేవుని చిత్తం ఏ విధంగా జరుగుతుందో భూమి మీద కూడా నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా దేవుని చిత్తం ఆ విధంగా జరగాలి. ఎవరు ఏలు పెట్టి సూచించద్దు, ఏలు పెట్టి సూచించద్దు. మన బ్రతుకులో ఇట్లా మాట్లాడారేంటి, ఇట్లా అన్నారేంటి, ఇట్లా చేశారేంటి, ఏలు పెట్టి సూచించద్దు కదా. ప్రవక్త మీదకి చేయలేపాడంట, చేయమైపోయింది అంతే, ఇట్నే ఉందట, ఇక కదులుతలేదు. ఏమైపోయింది? ఎండిపోయింది. స్తోత్రం. ఎంత మందిలోనైనా నువ్వు జయించాలే. పరలోకములో దేవుని చిత్తం ఏ విధంగా జరుగుతుందో భూమి మీద కూడా క్రైస్తవులు నిందించబడుతుంది. దేవుని చిత్తం ఏంటి? మనుషుల పట్ల దేవుని చిత్తం ఏంటి? కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏమిటి? భార్య భర్తల పట్ల దేవుని చిత్తం ఏమిటి? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అందరం మోకరించుదాం. దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడిన దేవుడు నీ చిత్తాన్ని గ్రహిస్తానయ్యా, నీ చిత్తాన్ని తెలుసుకుంటాను.